వాళ్ళని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మంచిది. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రాజులు రెండవ గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండేది. వారు అతడి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేక అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండాను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలుతో అనను. నయమాను రాజు వద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చాను. గనుక అతడు 20 మణుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించాను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏమనగా, నా సేవకుడైన నయమానులకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవాలని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. వచనం 14 చదువుతుందా. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహం పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను. వాక్య సహాయము కొరకై చిన్న ప్రార్థన చేసి వాక్య ధ్యానం చేద్దాం. కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవము కలిగిన మా నాన్న, స్తోత్రాపుహుడ, పూజాపుహుడ, ఘనమైన శ్రేష్టమైన నీ నామమును బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నేడు మా ప్రభువు దినమందు మరొకసారి నీ పిల్లలమైన మేము నీ బల్లను సమీపించి మా కృతజ్ఞత స్తోత్రములు, మా జిహ్వాఫలములు నీకు సమర్పించి నిన్ను ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆరాధించిన ప్రతి ఒక్కరిని బహుగా దీవించి ఆశీర్వదించాలి. ఆరాధించలేక వెనుకబడిన వారిని మరొక సమయానికి మీరు ఆయత్తపరచమని ఈ 2వ సెషన్స్లో ప్రభువ ఈ వాక్యం మేము చదువుకొని ఉన్నాం. నీ పక్షముగా నిలబడిన అల్పుడైన నీ దాసుడు వచ్చేవాడు మట్టివాడు మరుగుపరచాలి. గ్రంథము నీవి, ప్రజలు నీవాడు. అర్థ సహితముగా ఆశీర్వాదకరముగా మీరే మాతో మాట్లాడుదునని వాక్యమై ఉన్న యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన అమూల్యమైన నామమును బట్టి వందనములు స్తోత్రములు చెల్లించి స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సోదరి సోదరులారా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగం అనేక సార్లు అనేక పర్యాయములు మనం వినే ఉన్న వాక్యం. అయినను సారి వినటం వలన మనకెంతో గొప్ప ఆదరణ కలుగుతుంది. కనుక ఈ వాక్యం మనం చదువుతున్నాం. ఇశ్రాయేలు దేశానికి సిరియా దేశంలో ఉన్న రాజు యొక్క సైన్యాధిపతి అయిన నయమాను అనే ఒక పరాక్రమశాలి వెళ్ళారు యుద్ధానికి. వెళ్ళి ఆ ఇశ్రాయేలు దేశాన్ని కొల్లపెట్టి అక్కడ ఉన్న సొమ్మంతా దోసుకొని ఆ ఇశ్రాయేలు దేశంలో ఉన్న సొమ్మంతా దోసుకొని సిరియా దేశం వెళ్ళిపోతూ
మార్గ మధ్యంలో కదండి ఒక ఊరిలో ఒక చిన్న పిల్లను చూశారు. ఎవరా చిన్నది? ఆమె పేరున్న బైబిల్లో, కానీ ఏమైనా పేరు పెట్టారు? ఇశ్రాయేలు దేశపు చిన్నది కదండి. ఆమెను ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఆమెను తీసుకొని వెళ్ళి సిరియా దేశం వెళ్ళి తీసుకొని వెళ్ళిన చిన్నదాన్ని నయమాను తన ఇంటిలో తన భార్య దగ్గర పని పిల్లగా పెట్టాడండి. పని పిల్లగా మనం చదువుకున్న సందర్భం అదే కదండి. నేను నయమాను గురించి చెప్పట్లేదు, ఆ చరిత్ర చాలా పెద్దది, మనం చెప్పుకునే సమయం కాదు. కానీ ఈ ఉదయకాల సమయంలో నయమాను చెరపట్టుకొని వెళ్ళిన ఇశ్రాయేలు దేశపు చిన్నదాన్ని గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం కదండి. బైబిల్ గ్రంథంలో చాలా మంది చిన్న చిన్న వారు ఉన్నారు, కానీ గొప్ప గొప్ప కార్యాలు చేశారు. ఉదాహరణకు ఒక ఇద్దరు ముగ్గురు చూద్దాం. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం వచనం 16లో మనం చూస్తే అక్కడ ఒక చిన్నది మనకు కనబడుతుంది. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకునకు భార్యగా తీసుకురావడానికి తన పెద్దదాసుడైన ఎలియాజరును పంపినప్పుడు ఎలియాజరు 10 ఒంటెలను, దాసులను, బంగారం, వెండి వస్త్రాలు పట్టుకొని వెళ్ళి ఆరాము ఆ పట్టణము వెలుపల ఒక బావి ఉంది. ఆ బావి దగ్గర ఆగి ఆయన ప్రార్థన చేస్తున్నాడు కదా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా యజమానుని దేవా, నా యజమానుని కుమారునకు ఈ ఊరిలో ఏ పిల్లను నువ్వు భార్యగా సిద్ధపరిచావో ఆ పిల్ల మొట్టమొదటిగా ఆ ఊరిలో నుండి ఈ బావి దగ్గరకు రావాలి. ఆమె నా యొక్క యజమానుడైన అబ్రహాము కుమారునికి భార్యగా ఉండును గాక. ఇది ఎలియాజరు ప్రార్థన కదండి. ఎలియాజరు ప్రార్థన చేస్తున్నాడు. ఇక ఆమె చెప్పలా. ఆమె చెప్పక ముందే కదా ఒక చిన్నది కరమెత్తుకొని వస్తుంది కదండి, భుజాన్ని పెట్టుకొని వస్తుంది. ఎవరా చిన్నది? ఆ వచ్చిన 16 చూస్తారా? వచ్చిన 16 24-16 ఆదికాండం. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఇక్కడ ఒక చిన్నదాన్ని చూపిస్తున్నాడు కదండి. ఆ చిన్నది ఎవరా చిన్నది? రిబ్కా అనే చిన్నది, మిక్కిలి చక్కనిది. ఆమె ఎవరంట? ఆమె ఎవరండి? కన్యక. కన్యక బైబిల్ గ్రంథంలో కన్యక అనే పేరు అసలు దానికి అర్థం ఏంటి చెప్పండి? కన్యక అంటే ఎవరు చెప్పండి? కన్యక అంటే ఎవరిని కన్యక అంటారు? చెప్పండి, కన్యక అంటే ఎవరు? వివాహం కాని వారు కాదు. కన్యక అంటే అక్కడే వ్రాయబడి ఉంది కదా వచనంలో. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక. ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేడు. అంటే ఆమె జీవితం ఎలా ఉందో చెప్పండి? పరిశుద్ధమైన చిన్నది, పవిత్రమైన చిన్నది. ఎవరి చిన్నది? రిబ్కా అనే చిన్నది. ఎంత పవిత్రమైన చిన్నదండి. బైబిల్ గ్రంథంలో ఈమెను ప్రత్యేకంగా ఒక మెసేజ్ ఉంది కదా. ఈ పాయింట్ మీద చెప్పుకోవాలంటే ఒక గంట పడుతుంది. రిబ్కా అనే చిన్నది పవిత్రమైన చిన్నది. రూతు గ్రంథం 2వ అధ్యాయం వచనం 5 కూడా చదువుతారా? వచనం 5 అక్కడ మోయాబు దేశం నుండి నయోమి తన కోడలైన రూతును తీసుకొని వచ్చింది. యూదయ బెత్లెహేములో ఆమెకు ఇల్లు లేదు. 10 సంవత్సరాల నాడు విడిచిపెట్టి వెళ్ళిన ఇల్లు కూలిపోయింది. పొలం తాకట్లోకి వెళ్ళింది.
తినడానికి ఆహారం లేదు. తన అత్తతోటి రూపు ఏమందంటే, అత్తమ్మ మనం తినడానికి ఆహారం కొరకు నేను పొలానికి వెళ్ళి పరిగెరుకొని వస్తాను, నువ్వు సెలవిస్తే అని రూపు అత్త పర్మిషన్ తీసుకొని పొలం వెళ్ళేది కదా. పొలం వెళ్ళి కోత పోసే వారి మధ్య పనాల మధ్య పరిగెరుకుంటుందండి. ఆ పరిగెరుకుంటుంటే ఆ పొలం కలిగిన యజమాని ఎవరు? బోయాజు. పొలం వచ్చి ఎవరిని చూశాడో తెలుసా? 2వ అధ్యాయం వచనం 5. ఆ ఒక్క మాట చదవండి. 2వ అధ్యాయం వచనం 5 తీసారా? అప్పుడు బోయాజు కోయువారి మీద ఉంచబడిన పనివాణిని చూసి, ఈ చిన్నది ఎవరిది? ఈ చిన్నది ఎవరిది? ప్రేమైన సోదరి, ఎవరా చిన్నది? రూతు. ఎందుకంటే ఆ రూతు పనిచేసే విధానం, పరిగెరుకునే విధానం, ఆ చిన్నదాని సౌందర్యం, ఆ చిన్నదాని యొక్క విధానం అన్ని ఎవరు చూస్తున్నారు? ఆ యజమానుడు శ్రీమంతుడైన బోయాజు ఆయనను కనిపెడుతున్నాడు. ఎవరి చిన్నది, ఎవరి చిన్నది అంటూ ఆ చిన్నదాని గురించి బోయాజు ఒక సాక్ష్యం ఇచ్చాడు. 3వ అధ్యాయం వచనం 10-11 చదువుతారా? 3వ అధ్యాయం వచనం 10-11 చదవండి ఒకసారి. 3వ అధ్యాయం 10-11 వచనాలు. ఆ బోయాజు అంటున్నాడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన పొందినదానవు. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపకుండినందున మునుపటి నీ సత్ప్రవర్తన కంటే ఇప్పుడు ఉన్న నీ సత్ప్రవర్తన మరి ఎక్కువైనది కనుక నీవు యోగ్యురాలని నా జనులందరూ ఎరుగుదురు. రూతు ఎవరంట? ఎవరికి చెప్పండి? రూతు అనే చిన్నది యోగ్యమైన చిన్నది. రూతు అనే చిన్నది పవిత్రమైన చిన్నది. రూతు అనే చిన్నది యోగ్యమైన చిన్నది. ఒక్కొక్క చిన్న వారిలో ఒక్కొక్క విశేషమైన గంభీరమైన గుణాలు కనబడతాయి కదండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలో వచనం 9లో చూస్తే అక్కడ కూడా ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది ఎస్తేరు గురించి. ఏమన్నా చదువుతారన్నమాట. 2వ అధ్యాయం వచనం 9 ఎస్తేరు గ్రంథం తీశారా? ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. ఆ చిన్నది ఇంపైన చిన్నది. ఆమెలో ఒక గుణ లక్షణాన్ని మనం చూద్దాం. వచనం 15 చూడండి. వచనం 15. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహయీలు కుమార్తెయగు ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారం గాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. ప్రపంచంలో ఉన్న ఈ యవనస్తులందరినీ కదండి ఆ అహష్వేరోషు కోటలో సమకూర్చి ప్రపంచ పట్టపురాణిగా రాజు ఎవరిని నిర్ణయిస్తారు అని 6 నెలలు గోపరస తైలంతో స్నానాలు చేయించారు. మరొక 6 నెలలు సుగంధ గంధవర్గాలతో వారిని స్నానాలు చేయించారు. సంవత్సరం తర్వాత ఆ స్వయంవరం పెట్టారు. ఆ స్వయంవరంలో కదండి కన్యకలందరూ కూడా రాజు ఎదురుకు వస్తూ ఉన్నారు. రాజు ఎవరిని మెచ్చుకుంటాడో, ఎవరిని భార్యగా స్వీకరిస్తాడో అని వచ్చినప్పుడు కదండి ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత
హదస అను ఎస్తేరు హేగే తనకు నిర్ణయించిన అలంకార ద్రవ్యములు తప్ప మరేమీ ఆమె కోరలేదు. అంటే ఇతరులందరూ కూడా ఏమేమి కోరుకున్నారు చెప్పండి? ఇచ్చిన వాటి కంటే అధికంగా ఆ సుగంధ ద్రవ్యాలు కోరుకొని వాటిని ఒంటికి రాసుకున్నారు. అంటే హదస్స మాత్రం ఏమీ కోరాలి. ఆమెలో ఉన్న ఆ గుణ లక్షణాన్ని చూడండి. ఆమె విధేయురాలు. అప్పగించిన పని, చెప్పిన పని ఎంత విధేయతగా చేస్తుందో కదా. అందుకని ఆమెను చూసిన వారికి ఆమె ఎడల దయ కలుగుతుంది. ప్రియ ఎస్తేరులో కదండి దయాత్మైన గుణం కలిగింది. రిబ్కా చిన్న దానిలో ఒక లక్షణం చూశాం. ఏమిటి ఆ లక్షణం? పవిత్రత. రూతులను చిన్నదానిలో యోగ్యత మనం చూస్తాం. ఎస్తేరులో దయాగుణాన్ని మనం చూస్తాం. అంతేకాదు అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో ఒక చిన్నది ఉన్నది. ఎవరా చిన్నది? రోదేనే చిన్నది. పేతురు సరసాలో బండలు బిగించబడి బంధించబడినప్పుడు సంఘము జాన్ మార్కు ఇంట ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన గుంపులో కలిసి ఉన్న ఒక చిన్నది ఉన్నది. ఎవరా చిన్నది? రోదే. రోదే అంటే అర్థం ఏమిటంటే పరిమళ సువాసనలు గల గులాబీల పద అని అర్థం. ఆ చిన్నది ప్రార్థనకు వచ్చింది కదండి. ఇది కూడా ఒక పెద్ద అంశమే కదా. ప్రార్థన 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 జీవితం కలిగిన చిన్నది. రిబ్కాలో పవిత్రత ఉంది, రూతులో యోగ్యత ఉంది, ఎస్తేరులో దయార్థమైన గుణం ఉంది, రోదేలో ప్రార్థన జీవితం ఉంది. ప్రేమను సోదరి సోదరుల ఉందా మనలో పవిత్రత? ఉందా మనలో యోగ్యత? ఉందా మనలో మన జీవితంలో దయార్థమైన హృదయం? ఉందా మనలో ప్రార్థన జీవితం? ఆలోచన చేయండి. బైబిల్లో వీళ్ళంతా చిన్న వారే, కానీ వారి గుణ లక్షణాలు చాలా ఉన్నతమైనవి, చాలా గొప్పవి. ఈ ఉదయకాల సమయంలో మనం చదువుకున్నాం కదా, ఇశ్రాయేలు దేశపు చిన్నది. ఈ చిన్నదానిలో ఒక 2-3 లక్షణాలు చూసి మనం ముగించుకుంటాం. ప్రియమైన సోదరి సోదరుల, ఇశ్రాయేలు దేశం మీదకి సిరియా సైన్యాధిపతి అయిన నయమాను వచ్చాడు. ఆ ఇశ్రాయేలు దేశం మీద దండెత్తి ఆ దేశంలో మొత్తము కొల్లబెట్టి సొమ్ము దోచుకొని వెళుతూ ఒకానొక గ్రామంలో ఒక చిన్నదాన్ని చూశాడు. ఆ చిన్నదాన్ని సౌందర్యాన్ని చూశాడు. ఆమెను వెళుతూ తన రథం మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. తీసుకువెళ్ళి సిరియా దేశంలో తన ఇంట తన భార్య దగ్గర ఈ ఇశ్రాయేలు దేశపు చిన్నదానిని పనిపిల్లగా పెట్టారు అని మనం చదువుకున్నాం. గమనించండి ప్రియుల, ఇశ్రాయేలు దేశపు చిన్నది. ఆమె యొక్క సేవ, ఆమె యొక్క పని, ఆమె యొక్క విశ్వాసం, ఆమె యొక్క సాక్ష్యం, ఆమె యొక్క ప్రేమ ఈ గ్రంథంలో చాలా పరిపూర్ణంగా రాయబడి ఉంది. ప్రియుల, ఇశ్రాయేలు దేశపు చిన్నది కదండి. నయమాను ఇంటిలో భార్య దగ్గర పనిపిల్లగా ఉంది. ఇంటిలో పనిపిల్లగా ఉంది కదండి. పనిపిల్లలు, ఇంట్లో ఉన్న పనిపిల్లలు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? పనిపిల్లలు ఏం చేస్తారు? పనే చేస్తారు. ఏం పని చేస్తారు? ఇంట్లో అంట్లు తోముతారు, ఇల్లు వాకిలి ఊడుస్తారు, బట్టలు ఉతుకుతారు, ఇంట్లంతా బాగు చేస్తారు, ఇల్లంతా నీట్గా అన్నీ శుభ్రంగా చేయాలి. ఎవరి నయమాన్ ఇంట్లో ఎవరు చేయాలి ఈ పనంతా? ఈ చిన్నదే చేయాలి. ఈ చిన్నది చాలా చక్కనిది. ఈ బైబిల్ హిస్టరీలో ఈమెను గురించి చాలా విశేషంగా రాయబడి ఉంది. ప్రియుల, చాలా సౌందర్యవతి, చాలా చక్కని చిన్నది అని రాయబడి ఉంది. వాస్తవంగా
వాళ్ళ ఇంటి దగ్గర ఈ చిన్నది ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఈ చిన్నదాన్ని ఎంత గారాబంగా పెంచేవారో, ఎంత గారాబంగా చూసేవారు కదండి. ఎందుకంటే ఈ చిన్నది మిగిలి చక్కనిది. ఇంత అందమైన కుమార్తె పుడితే తల్లిదండ్రులకి ఎలా ఉండింది చెప్పండి. ఒక చిన్న మాట, దావీదుకు ఒక అందమైన కుమారుడు ఉన్నారు. ఎవరా కుమారుడు? 19 మంది దావీదు కుమారులు ఉన్నారు. ఆ 19 మందిలో అందమైన వాడు, ప్రపంచంలోనే అటువంటి అందగాడు ఇప్పటి వరకు పుట్టలేదంట. ఎవరు అందగాడు? అబ్షాలోము. అంత అందగాడు పుడితే తండ్రికి ఎలా పుడితే చెప్పండి. దావీదు జ్ఞానముడెవరు? యోవాబు సైన్యాధిపతి, ఆషాహేలు, అభిషై, వీళ్ళు ముగ్గురు సెరూయా దావీదు అక్క పిల్లలు. అంటే దావీదు జ్ఞానమే కదా వీళ్ళకి. యోవాబు పంట పొలాలు అబ్షాలోము తగ్గలు పెడితే దావీదు ఏమన్నా అన్నాడండి? ఒక మాట అయినా అన్నాడు కొడుకుని. ఎందుకంటే ఈ అందగాడైన కొడుకు అంటే దావీదుకి ఇష్టం. గారాబంగా పెంచాడు, గారాబంగా పెంచాడు. అలాగే ఈ ఇశ్రాయేలు దేశం చిన్నది, మిక్కిలి చక్కనిదే. పుట్టింట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ ఈ చిన్నదాన్ని ఎలా చూసుకుంటారు? అసలు పని చేపిస్తారా? మా చెల్లెలు పని చేస్తే ఎండిపోయింది, మా కుమార్తె ఇంత చక్కని పని చేపి అని ఇంట్లో కూర్చోబెట్టి గారాబంగా పెంచుంటారు. అటువంటి పెంచబడిన ఈ చిన్నదాన్ని నయమాను తీసుకెళ్ళి తన ఇంట్లో తన భార్య దగ్గర ఆ వంటింట్లో పని పిల్లగా పెడితే ఈ చిన్నదానికి ఏముండాలి చెప్పండి? ఏమనుకోవాలి? ఎప్పుడైనా పని చేసిందా ఇంట్లో? చేయలా. ఇక్కడికి వచ్చే పని పిల్లలాగా బట్టలు ఉతుకును, అంట్లు దోమను, అన్నం కూరలను, ఇల్లు అంత పూసు దొరుకును, ఎంత పని చేస్తుంటే ఆ చిన్నదానికి ఎలా ఉంటుంది చెప్పండి? మీరే చెప్పాలి. ఈ నయమాను మీద కోపం ఉండాలా, పగ ఉండాలా, లేకపోతే ప్రేమ ఉండాలా చెప్పండి? ఏముండాలి? కోపం. నా తల్లిదండ్రులకు దూరం చేశాడు, అన్నదమ్ములకు దూరం చేశాడు, మా దేశంలో నా స్నేహితులతో నేను ఏ పని లేకుండా ఆనందంగా సంతోషంగా ఆడుకునేదాన్ని. ఇవన్నీ దూరం చేసి ఇంట్లోకి తెచ్చి నన్ను పనిపిల్లగా పెట్టాడే అని నయమాను మీద పగ పెంచుకోవాల్సిన ఈ చిన్నది నయమాను గురించి ఏం ఆలోచిస్తుంది చెప్పండి? నా యజమానుడు కుష్ఠరోగం ఉంది, నా యజమానునికి కుష్ఠరోగం ఉంది, కాబట్టి మా దేశం ఇశ్రాయేలు దేశం వెళితే అక్కడ ప్రవక్త ఉన్నారు, ఆయన దగ్గరికి వెళితే నా యజమానుడు బాగుపడతారు, నా యజమానుడు బాగుపడతారు అని యజమానుని మీద ఈమె ఏం చూపిస్తుంది? ప్రేమ. ప్రేమ కదండి. పగకు బదులు ఏం చూపించింది? ప్రేమ చూపిస్తుంది. ఎవరు ఇచ్చినది? ఇశ్రాయేలు దేశం చిన్నది. ఇశ్రాయేలు దేశపు చిన్నదానిలో ఏముంది? పగకు బదులు ప్రేమ గల చిన్నది. అసలు ఈ నయమానికి కుష్ఠరోగం ఉందని ఆ చిన్నదానికి ఏం తెలుసు అండి? ఏం తెలుసు? వాస్తవంలో పాదనిబంధనలో కుష్ఠరోగం ఉన్న వారిని ఊళ్ళో ఉండనిస్తారా? అసలు నివాసంలో ఉంచుతారా? మీరు బైబిల్లో చదవండి. రాజులను సైతం బయట చీకటి కొట్లో బంధించేవారు, ప్రజల్లో తిరగనివ్వరు. మరి నయమాను రాజుగారు అంతఃపురంలోనే ఉంటున్నాడు కదా, కారణం ఏంటి? ఇతడు పరాక్రమము కలిగిన వాడు. సిరియా దేశము ఆ దేశానికి ఎవరో రాలేకపోతున్నారంటే దానికి కారణం ఏంటంటే నయమాను యొక్క పరాక్రమం, నయమాను యొక్క ధైర్యం, నయమాను యొక్క శక్తిని బట్టి ఆ రాజ్యము కాపాడబడుతుంది కనుక అందుకని అంతఃపురంలో ఉండనించి ఉంటారు కదండి. అంతేకాదు, ఒకవేళ నయమాను కుష్ఠరోగం ఉందనుకోండి కదా, ఉంటే భార్యకి తెలీదా? ఆ రహస్యం ఎందుకో దాచుకున్నారు. కానీ ఈ చిన్నది కనిపెట్టింది. ఎలా కనిపెట్టింది చెప్పండి?
నయమానుకు కుష్ఠరోగం ఉందని ఎవరికి తెలియదు సిరియా దేశంలో. ఈ చిన్నది ఎలా కనిపెట్టింది? ఈ చిన్నది ఎవరా ఇంట్లో? పని పిల్ల. ఈ పని పిల్ల ఏం చేయాలి? ఇల్లు గొడవాలి, అంట్లు దోమాలి, ఆ తర్వాత వారు విడిచిన ఆ బట్టలన్నీ ఏం చేయాలి? ఉతకాలి. అలాగైతే నయమాను బట్టలు విడిస్తాడు కదా, నయమాను బట్టలు ఉతకాల్సింది ఎవరు? ఈ చిన్నదే. నయమాను బట్టలు చూస్తున్నప్పుడు నయమాను ఎవరండి? సైన్యాధిపతి, యుద్ధాలకు వెళ్ళొస్తూ ఉంటాడు. ఆయన బట్టలు ఎప్పుడు కూడా రక్తసిక్తమై ఉంటాయి. కానీ ఈ రక్తం మొదలు పట్టాలంటే ఏ సబ్బు ఏ సరుకులేసి ఉతకాలో పరివారికి బాగా తెలుసు కదా. అందుకని ఆ బట్టలన్నీ వెతుకుతుంటే రక్తం మరకలు వేరు, కుష్టు మరకలు వేరుగా ఉంటాయి. ఈ చిన్నది ఆ బట్టలన్నీ వెతుకుతుంటే రక్తం వేరుగా ఉంది, రక్తానికి బెల్లంగా పోయిన కుష్టు మరకలు ఆ బట్టల మీద కనపడి ఈ చిన్నది కనిపెట్టింది. కనిపెట్టి ఎవరికి చెప్పింది చెప్పండి ఈ మాట? ఎవరికి? నయమాను కాదు. ఈ చిన్నది వెళ్ళి ఎవరికి చెప్పింది? నయమాను భార్యకు చెప్పింది. ఈ చిన్నది మాట చెప్పింది ఏమని? అమ్మా, ఆ యజమానునికి కుష్ఠరోగం ఉంది కదా, ఆ కుష్ఠరోగం తగ్గాలంటే మా దేశంలో ప్రభుత్వం ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా తగ్గుద్ది, అక్కడికి వెళ్ళాలని నేను కోరుకున్నా అని చెప్పగానే వాస్తవంగా ఆ ఇంట్లో యజమానురాలు ఎవరు? నయమాను భార్య. ఏమనాలి పని పిల్లని? అప్పటి వరకు దాచుకున్న ఆ రోగం ఎవరికి తెలియదు అనుకున్న ఆ రోగం బయట పెడితే నయమాన్ని బయటకు పంపిస్తారు. ఇంత రహస్యాన్ని బయట పెట్టిందే అని యజమానురాలు ఏమనాలి? పిల్లని, నువ్వు పని పిల్లని, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు అని గద్దించాలి. కానీ ఆ యజమానురాలు గద్దించాలా? ఏం చేసింది? పలుగున వచ్చి భర్తకి చెప్పింది. భర్తకి చెప్పేసరికి నయమానుకి ఎలా ఉండాలి? దేంట్లో ఇంతకాలం రహస్యంగా ఉన్న జబ్బు ఈ పని పిల్ల బయట పెట్టిందే అని చెప్పగానే నయమాను లౌతులు రావాలి వాస్తవంగా. కానీ నయమాను ఏం చేశాడో తెలుసా? భార్యను అడిగాడు, నీకెవరు చెప్పారు అంటే మన ఇంట్లో పని పిల్ల చెప్పింది అని చెప్పగానే నయమాను భార్యను అక్కడ కూర్చోబెట్టి ఈయన పరుగు ఎక్కడికి వెళ్ళాడు? రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజా, నేను వెంటనే ఇశ్రాయేలు దేశం వెళ్ళాలి, అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడంట, ఆ ప్రవక్త దగ్గరికి వెళితే నా రోగం తగ్గిస్తాడంట, కాబట్టి నేను వెళ్ళాలి అంటే, అట్లాగైతే నేను రథాలు సిద్ధం చేస్తాను అని 20 మణుగుల వెండి, 1,80,000 బంగారం, 10 క్షీరాలు వస్త్రాలు సిద్ధం చేశాడండి. రాజుగైనా తెలియదండి. నయమాను అసలు కుష్ఠరోగం తగ్గించేవాడు ఎవడైనా ఉన్నాడు ఈ దేశాల్లో? ఎవడో లేడు. మీ ఇంట్లో పని పిల్ల చెప్పిందని నువ్వు పరిగెత్తుకుంటా నా దగ్గరకు వచ్చావా అని అనాలి కదా. రాజు అడిగాడా? ఆ మాట అలా రథాలు సిద్ధం చేశాడు. ప్రేమను సోదర, సిరియా దేశంలో రథాలు కదిలి ఎక్కడికి వెళ్తుంది? ఇశ్రాయేలు దేశం వెళ్తాయి. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? నయమాను ఇంటిలో ఉన్న పని పిల్ల చెప్పిన మాట అదొక్కటే. ఆ మాట నయమాను భార్య విని, ఆ భార్య నయమాను చెప్పడం, నయమాను వెళ్ళి రాజుకు చెప్పడం, రాజు రథాలు సిద్ధం చేసి ఇశ్రాయేలు దేశానికి పంపించాలి. ఎంత మహత్తరమైన కార్యం జరుగుతుందండి అంటే, ఇప్పుడు మనం ఒక మాట ఆలోచించాలి. ఇక్కడ నయమాను ఇంట్లో ఉన్న పని పిల్ల మాటకు ఏముంది చెప్పండి? ఆ నయమాను ఇంట్లో ఉన్న ఆ పని పిల్ల మాటకు ఏముంది ఆ ఇంట్లో?
సాక్ష్యం. ఏముందండి? సాక్ష్యం. ఎందుకంటే నయమాను ఆ పిల్లల్ని తీసుకెళ్ళి తన భార్య దగ్గర పని పిల్లగా పెట్టినప్పటి నుండి ఈ చిన్నదాని మాట, చిన్నదాని ప్రవర్తన, చిన్నదాని పని, చిన్నదాని ప్రేమ, చిన్నదాని యొక్క పరిచర్య, ఇవన్నీ యజమానురాలు చూస్తుంది కదా. అందుకని ఆమె మాట మీద యజమానురాలు ఏముంచింది? నమ్మకం. ఆమె మాట మీద వారు నమ్మకం వచ్చారు. ప్రేమ సోదరి సోదరుల, నయమాను ఇంట్లో ఇశ్రాయేలు దేశపు చిన్నదానికి ఏముంది? సాక్ష్యం ఉంది. ఇశ్రాయేలు దేశపు చిన్నది ప్రేమగల చిన్నది. ఇశ్రాయేలు దేశపు చిన్నది సాక్ష్యము గల చిన్నది. పౌలు గారు అంటాడు కదా, నా సహోదరులారా, మీరు మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలి అన్నాడు. ఎవరి మాట? విశ్వాసుల మాట. ఇశ్రాయేలు దేశపు చిన్నదాని మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎంత గొప్ప సాక్ష్యం అండి! ఉందా ఈ సాక్ష్యం మనకు? మన ఇంట్లో మనకుందా? మన సంఘంలో మనకుందా? సమాజంలో మనకుందా? విశ్వాసులమైన మనం ఈ సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఇశ్రాయేలు దేశము చిన్నది, ప్రేమగల చిన్నది. ఆమె సాక్ష్యము గల చిన్నది. ప్రేమను సోదరి సోదరుల, ఉందా ఈ ప్రేమ మనకి? ఉందా ఈ సాక్ష్యం మనకు? యేసు ప్రభు అన్నాడు, మీరు మీ శత్రువులను ప్రేమించుడి అన్నాడు. లూకాసు వార్త 6:28లో చెప్పాడు కదా, మీరు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయుడి అన్నాడు. ప్రేమను సోదరి, ఇశ్రాయేలు దేశపు చిన్నది ఏం చేస్తుంది? హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తుంది, శత్రువుని ప్రేమిస్తుంది. ఆమె ఎవరు? ప్రేమగల చిన్నది. ఇశ్రాయేలు దేశపు చిన్నది, ప్రేమగల చిన్నది. ఇశ్రాయేలు దేశపు చిన్నది, సాక్ష్యము గల చిన్నది. ప్రేమను సోదరి సోదర, ఆమె చెప్పిన మాటకు కదా ఎంత విలువతో చూడండి. ఆ ఇంట్లో ఆమె మాట చెబితే సిరియా దేశంలో రాజులు విన్నారు, సైన్యాధిపతి విన్నారు, ఆ ఇళ్ళలో ప్రజలు విన్నారు. అవునంటే అవును, కాదంటే కాదు. ఎంత గొప్ప సాక్ష్యం అండి! దేవుని రక్తంలో కడుగబడి పరిశుద్ధులుగా తీర్చబడి ప్రభువును ఆరాధన చేస్తున్న మన మాట ఎలా ఉండాలి? సాక్ష్యము కలిగి ఉండాలి. కానీ ఆ ఇశ్రాయేలు దేశపు చిన్నదానిలో ప్రేమ ఉంది, సాక్ష్యము. అంతేకాదు, అసలు ఈ చిన్నది ఏమని చెప్తుంది నయమాను భార్యకి ఏమని చెప్పింది? మా దేశంలో ఎలీషా ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్తే నా యజమానుడు బాగుపడతాడు, అక్కడికి వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నా అని ఈ యొక్క చిన్నది చెప్పిందండి. ఆ చిన్నదాన్ని మాటను బట్టి సిరియా దేశం నుండి రథాలు వెళ్ళిపోతాయి. వాస్తవంగా ఒక మాట మీరు చదవండి. యేసుక్రీస్తు వారు శరీరురాలిగా లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒకే ఒక మాట చెప్పాడు. ఆయన దగ్గర ఉన్న ప్రజలను గురించి ఆయన ఒక మాట అన్నాడు. లూకాసు వార్త 4వ అధ్యాయం వచనం 27 చదవండి. 27 ఏమన్నాడు అక్కడ? లూకాసు వార్త 4వ అధ్యాయం వచనం 27. చూడండి. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినాను, సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాట ఎవరు చెప్పారు చెప్పండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పాడు. జన సమూహంతో చెప్తున్నాడు. ఎలీషా కాలంలో ఇశ్రాయేలు దేశంలో అనేక మంది
ఎలీషా ఒక్కరినైనా బాగు చేశాడా? చెప్పండి, బాగు చేశాడా? చేయలా. ఒక్క నయమాను తప్ప ఎవరునూ శుద్ధి పొందలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. ప్రేమ సోదరి సోదరులారా, ఈ చిన్నది ఏమని చెబుతుంది నయమాను వారికి? మా దేశము వెళ్తే నా యజమానుడైన నయమాను బాగుపడతాడు, అక్కడ వెళ్ళాలి అని రూఢిగా చెబుతుంది కదా. జాగ్రత్తగా ఉండండి. ఒంగోలులో ఒక మంచి డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఎండి. ఏ రోగానికైనా బ్రహ్మాండంగా చూస్తాడు అంటే ఆ డాక్టర్ గారికి జనాందరూ పోతారా? పోతారు. తక్కువ ఖర్చు, రోగం ఖచ్చితంగా తగ్గుద్ది అంటే అందరూ వెళ్తారు. కానీ ఫలానా డాక్టరు అసలు ఆయన దగ్గర ఒక ట్యాబ్లెట్ కూడా పనిచేయదు, ఆయన మంచి డాక్టర్ కాదని తెలిస్తే, ఎవరికి తగ్గదు అని తెలిస్తే ఎవరైనా వెళ్తారా? ఎవరు కాదు. ఒక్క కుష్ఠరోగిని కూడా బాగు చేశాడా ఎలీషా? చేయా. కానీ ఇశ్రాయేలు దేశపు చిన్నది నయమాను భార్యతో చెబుతున్న నా యజమానులు మా దేశం వెళితే ఖచ్చితంగా కుష్ఠరోగం తగ్గుద్ది అని ఎందుకు చెప్పిందండి? అంతకుముందు ఒక్కరిని కూడా బాగు చేయాలి ఎలీషా. అంటే ఎలీషా ప్రవక్త మీద ఇశ్రాయేలు దేశపు చిన్నదానికి ఏముంది చెప్పండి? నమ్మకం, ఇంకా విశ్వాసం ఉంది. విశ్వాసం. ప్రేమలు సోదరి సోదరుల, అంతకుముందు ఎలీషా ఎవరిని బాగు చేయాల, అయినా ఈ చిన్నది ఆ మాట చెప్పిందంటే దైవజనుడైన ఎలీషా మీద ఇశ్రాయేలు దేశపు చిన్నదానికి ఏముంది? విశ్వాసం ఉంది. విశ్వాసం. ప్రేమలు సోదరి సోదరుల, ఆలోచన చేయండి. ప్రేమ గల చిన్నది, సాక్ష్యము గల చిన్నది, విశ్వాసము గల చిన్నది. యేసు ప్రభు వారు శరీరధారిగా లోకంలో ఉన్నప్పుడు మీరు మత్తయి సువార్త 8వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయంలో చదవన మాటలు ఉంటాయి. ఆయన గలిలయ సముద్రంలో చిన్న దోణి పెద్ద తుఫాను కదండి. చిన్న దోణిలో వెళుతున్నారు శిష్యులతో. యేసు ప్రభు వారు ఆ పడవ అమరమున పడుకున్నాడు. పెద్ద తుఫాను వచ్చింది, దోణేమో చిన్నది, ప్రభు ఏమో పడుకున్నాడు. ఈ అలల దెబ్బకి నీరంతా దోణిలోకి వస్తుంది, దోణి మునిగిపోయితేమో అని శిష్యులు నీరు ఎత్తిపోస్తున్నారు, కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ వల్ల కాల. ఇక దోణి మునిగిపోయితేమో నశించిపోతాము అని నిద్రపోతున్న యేసు ప్రభువును లేపాడు. బోధకుడా, మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా అన్నప్పుడు యేసు ప్రభు లేచి గాలిని గద్దించాడు. గాలి ఏమైంది? ఆగిపోయింది. సముద్రం ఏమైంది? నిమ్మలమైపోయింది. ప్రేమను సోదరి సోదర, యేసు ప్రభు శిష్యులతో అన్నాడు, అల్ప విశ్వాసులారా అన్నాడు. ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా, నేను ఎంతకాలము మీతో ఉందును. ఈయనెవరు? సముద్రంలో పడుతుంది, గాలిలో పడుతుంది. ఈయనెవరు అనుకొని వెంటబడి వచ్చారండి? ఎవరు అనుకొని వెంబడిస్తున్నారు? మరియమ్మ కుమారుడైనా, పట్లవాని కుమారుడైనా, లేదా రాళ్ళను రొట్లుగా చేస్తాడని వెంబడిస్తున్నారా? ఆశ్చర్యాలు చేస్తున్నాడు చూద్దామని వచ్చారా? ఎవరు ఈ శిష్యులు? ఎవరు? ఆయనకు భయపడ్డారు. ప్రియ, ఎప్పుడు? సముద్రంలో పడుతుంది, గాలిలో పడుతుంది. ఈయన ఎవరండి? సర్వ సృష్టికి ఆది సంభూతుడు కదా. అందుకే నేర్చుకున్నాడు అల్ప విశ్వాసులారా అంటే. శిష్యులు ఏమన్నారండి? ప్రభువా, మా విశ్వాసమును అభివృద్ధి పరుచయ్యా అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు యేసు ప్రభు? మీరు విశ్వాసముతో ప్రార్థన చేయండి, ఆవగింతంత విశ్వాసము మీలో ఉన్న ఎడల
ఈ పర్వతం లేచి సముద్రంలో పడమంటే పడుతున్నాడు. ఎంత విశ్వాసం! ఆవగిందంత విశ్వాసం ఉంటే పర్వతాలు లేచి సముద్రంలో పడతాయి అంటే వీళ్ళకి ఎంత విశ్వాసం ఉంది ఇప్పుడు చెప్పండి మీరు. ఆవగిందంత ఇంత ఉంది కదా, ఆవాల గింజ అనుకుంటేనే పర్వతాలు లేచిపోతాయి. ఇక వీళ్ళకి అసలు విశ్వాసం ఉందా? విశ్వాసం ఉన్న మనలో విశ్వాసం ఉందా? ఆలోచన చేయండి. ఏమి ఆకాశం నుండి అగ్ని దింపాడు అంటే ఎంత విశ్వాసం అండి. గలతీ పత్రిక 3:7 ఉంది కదా, విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారుడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మేము అబ్రహాము కుమారులం. అబ్రహాము కుమారుడు మేము ఎవరో తెలుసా? మేము అబ్రహాము కుమారులు అన్నారు యేసు ప్రభుతో. మీరు అబ్రహాము కుమారులు అయితే మీ హృదయంలో నా వాక్యమునకు స్థలము లేదు అన్నాడు. అంటే మీరు ఆవగిందంత విశ్వాసం కూడా లేదు అని దాని అర్థం. ప్రేమల సోదరి సోదర, ఇశ్రాయేలు దేశపు చిన్నదానిలో ఏముంది? విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, సాక్ష్యం ఉంది, విశ్వాసం ఉంది కదండి. వెళ్ళు వెళ్ళు అంటే ఆమెకున్న సాక్ష్యాన్ని బట్టి, ఆమె చూపిన ప్రేమను బట్టి వారు నమ్మి ఇశ్రాయేలు దేశం వెళితే నయమాను వెళ్ళి ఎలీషా ప్రవక్త దగ్గర ఇంటి ముందు నిలబడి ఎలీషా ప్రవక్త కబురు చేస్తే ప్రవక్త బయటకు వచ్చాడా? రాలా. గెహాజీని పంపాడు, నువ్వు వెళ్ళు నయమానుతో ఈ మాట చెప్పు, నువ్వు వెళ్ళి యోద్ధంలో 7 మార్లు మునుగు, నీ దేహము పసిపిల్ల దేహము వల్లే మారుతుందని చెప్తే నయమాన్ ఏమనుకున్నాడు? ఈ ప్రవక్త నా దగ్గరకు వచ్చి నాకు ఎక్కడ వ్యాధి ఉందో అక్కడ తన చేతి కరుణ ఆడించి నాకు స్వస్థత కలుగు చేస్తాడని అనుకున్నాడు. కానీ అలా జరగల. నేనింత పరాక్రమం గల సైన్యాధిపతి నేను వస్తే తన దాసులతో ఒక మాట చెప్తాడా అని కోపపడి రౌద్రంతో వెనక్కి వెళుతుంటే పనివాడు ఏం చెప్పాడు? నాయన, అతను మిక్కిలి గొప్ప పని చేయమంటే చేయవా? ఖర్చుపడి ఏం చెప్పాడు? వెళ్ళి యువతలో మునగమన్నాడు. అంతే కదా, దానికంటే ఇది గొప్ప కార్యము కాదా, ఇది వేరైనది కాదా అన్నాడు. ఆయన ఏమనుకున్నాడు? సిరియా దేశంలో ఆబానాయును, తర్పరును పెద్ద నదులు ఉన్నవి, వాటిల్లో మునిగితే స్వస్థత లేనిది ఇశ్రాయేలు దేశంలో ఉన్న యోర్దానులో మునిగితే ఆ స్వస్థత కలుగుతా అనుకున్నాడు. ఆ పనివాడు చెప్పిన మాటకు లోబడి నయమాను వెళ్ళి ఏం చేశాడు? యోర్దానులో మునిగినప్పుడు పసిపిల్ల దేహము వలె తన దేహం మారి కుష్టు మాయమైపోయింది కదా. ప్రేమ సోదరి సోదర, చిన్నది ఎలీషా మీద ఉంచిన విశ్వాసాన్ని బట్టి ఈ అద్భుతం జరిగింది. ఇశ్రాయేలు దేశంలో 1000 మంది కుష్ఠరోగులు ఉన్న ఎలీషా ప్రవక్త మీద విశ్వాసం ఉంచారా? లేదు. అందుకనే వారికి స్వస్థత లేదు. ఈనాడు లోకంలో సజీవుడు, సర్వాధికారి, ఆది సంబోధుడు తన మహత్యము గల మాట ద్వారా సర్వలోకమును చేసిన మహత్యము గల దేవుడు యేసుక్రీస్తునందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారికే పాప క్షమాపణ, వారికే మారు మనసు ఉందా? మనలో విశ్వాసం. పాల్ గాంధీ గారు ఒక మాట చెప్తాడు. ఐర్లాండ్ దేశంలోనట ఒక ముసలమ్మ ఉందంట. ఆ ముసలమ్మ అంట తన ఇల్లు ఉంది, తన ఇంటికి తూర్పు పక్కన సూర్యుడు ఉదయించే దిక్కులు పెద్ద కొండ ఉందంట. ఆ కొండను దాటుకొని సూర్యుడు వచ్చేలేకే మిట్ట మధ్యాహ్నం కనపడిద్దంట ఎండానికి. అసలు ఉదయాన్నే మాకు చలిగా ఉంది, చీకటిగా ఉంటుంది అని చెప్పి ఎలాగైనా సరే ఈ కొండ లేచిపోవాలి అని చెప్పి ఆమె రోజు ప్రార్థన చేస్తుందంట. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందంట. నెల రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. ఆఖరి రోజు 30వ రోజు అంట ఇంట్లో ఉండి ప్రార్థన చేసిందంట. తెల్లారింది. తెల్లారేసరికి
లేచి కిటికీ తీసిందంట తూర్పు వైపున. తీస్తే కొండ ఉందా పోయిందా చెప్పాలి. కొండ ఉందా పోయిందా అండి? కొండ అక్కడే ఉందంట. అప్పుడు ఈ ముసలమ్మ అనుకుందంట, ఏమనుకుని చెప్తారు మీరు? నేను అప్పుడే అనుకున్నా ఏమైంది ఇది ఎక్కడికి పోదని. ఎప్పుడు అనుకుంది? ఇది ప్రార్థన ఉపవాస ప్రార్థన చెయ్యక ముందే అనుకున్నంట. నేను ప్రార్థన చేస్తే ఎక్కడికి పోయింది అని అనుకుందంట. అనుకొని ప్రార్థన మొదలుపెట్టింది. నెల రోజులు ప్రార్థన చేసిన ఆ కొండ పోయిందా? వాళ్ళ అందుకని ఆయన అంటాడు పాల్గొంది గారు, ఇది మాయదారి ప్రార్థన అన్నాడు. ఏం ప్రార్థన? మాయదారి ప్రార్థన అంట. ప్రేమను సోదర విశ్వాసంలోమైన మనలో ఈ ప్రార్థన ఉండకూడదు. అవిశ్వాసంతో కూడిన ప్రార్థన మనకు కార్యాలు చాలదు. కాబట్టి ఇశ్రాయేలు దేశపు చిన్నదాని వలె మనలో ఏముండాలి? ప్రేమ ఉండాలి, మనలో సాక్ష్యం ఉండాలి, మనలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభు వారు తూరు సీదోను పట్టణాలకు వచ్చినప్పుడు కనాను దేశంలో ఉన్న ఒక స్త్రీ గుండెలు బాదుకుంటా వచ్చింది. ఎలా బాదుకుడా? దావీదు కుమారుడా అని పిలిచింది కదండి. వాస్తవం ఆయన ఎవరు? నజరేయుడైన యేసు. ఆయన ఏమని పిలుస్తుంది? దావీదు కుమారుడా, కరుణించవా? నా కుమార్తెకు దయ్యం పట్టి అగ్నిలో నీడలో దూకిస్తుంది, కరుణించవా దావీదు కుమారుడా అని వెంట పెడుతుంటే యేసు ప్రభు ఒక మాట అని చెప్పాడా? చెప్పరా? శిష్యులు అన్నారు, వాళ్ళు కూడా ఈయన అరుస్తుంది కదా, ఏదో ఒక మాట చెప్పి పంపించేయి అంటే యేసు ప్రభు ఏమన్నాడు? ఇశ్రాయేలు ప్రజలలో నశించిన గొర్రెల యొద్దకే తప్ప మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అన్నాడు. ఆ మాట విన్న ఆ కనాను స్త్రీ వచ్చి యేసు ప్రభు కాళ్ళ మీద పడి, అయ్యా నా కుమార్తెకు దయ్యపడి అగ్నిలో దూకిస్తుంది, నన్ను కటాక్షించవా, కరుణించవా అని కాళ్ళ మీద పెడితే యేసు ప్రభు అన్నాడు, అమ్మా నా పిల్లలు తినే రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలు చేసేదా? ఎవరైనా చేస్తారు? ఏ తల్లి అయినా కాబట్టి పిల్లలు తినాల్సిన ఆహారం తీసి కుక్కలు వేస్తారా? ఏం కదా. యేసు ప్రభు ఈ మాట చెప్పాడు, అయ్యా మేము కుక్కలమేనయ్యా, మేము కుక్కలమే. బల్ల మీద నుండి రొట్టె మొక్క కింద పడితే యజమానుని పిల్లలు మళ్ళీ ఏడుకొని తింటారా? తినరు. అవి ఊడ్చి బయట పారబోతారు కదా. పారబోసినప్పుడు ఆ రొట్టె మొక్క ఎవరు తింటారు? కుక్క పిల్లలే కదా. మేము కుక్కలమయ్యా. ఆ రీతిగా నాకు కటాక్షము కలిగించవా అని అడిగినప్పుడు యేసు ప్రభు నిలబడి, అప్పటి వరకు సమాధానం చెప్పని యేసు ప్రభు నిలబడి ఏం చేశాడో తెలుసా? చుట్టూ చూశాడు. ఇంద్ర నిలబడిపోయాడు యేసు ప్రభు పైన, అందరూ ఆగిపోయారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలలో నేను ఇటువంటి విశ్వాసము కనుగొనలేదు. అమ్మా నీ విశ్వాసమే నీకు స్వస్థత కలిగించుతుంది, సమాధానముతో వెళ్ళు అన్నాడు. వెంటనే తన కుమార్తెలో ఉన్న ఆ దయ్యం వదిలిపోయింది. విశ్వాసం ఎంత గొప్పదండి. ప్రేమను సోదరి సోదర ఉందా? విశ్వాసులమైన మనలో ఈ విశ్వాసం ఉందా? ఆలోచన చేయండి. సిరియా దేశపు నయమాను రథాలు కలిగి ఇశ్రాయేలు దేశం వెళ్ళి అంటే చిన్నదానిలో ఉన్న సాక్ష్యం, చిన్నదానిలో ఉన్న విశ్వాసం, చిన్నదానిలో ఉన్న ప్రేమ. అది వెళ్ళి ఎంతకాలం అయిందండి? సిరియా దేశం వెళ్ళి ఎంతకాలం అయింది? కొద్ది కాలమే. కొద్ది కాలంలో రాజులు కదిలించింది, సైన్యాధిపతిని కదిలించింది, సిరియా రథాలు కలిగి ఇశ్రాయేలు దేశం వచ్చింది. మనం ఎంతకాలం నుంచి సంఘానికి వస్తున్నాం? మన ఇంట్లో భర్త వస్తున్నాడా? మన ఇంట్లో భార్య వస్తున్నారా? మనకు పుట్టిన పిల్లలు వస్తున్నారా? మన ఇంటి పక్క వాళ్ళని తేగలుగుతున్నామా? ప్రేమ సోదరి సోదర, మనలో ప్రేమ ఉంటే, మనలో సాక్ష్యం ఉంటే, మనలో విశ్వాసం ఉంటే
రథాలు కదిలిపోవాలి, దేశాలు మారిపోవాలి, కుటుంబాలు మారిపోవాలి. మారుతాయిగా. ఆ శక్తి మనలో రావాలి. దేవుని పిల్లలమైన మనం ఇశ్రాయేలు దేశపు చెందాలి కదండి. రిబ్కా అనే చిన్నదానిలో పరిశుద్ధత ఉంది, రూతు అనే చిన్నదానిలో యోగ్యత ఉంది, ఎస్తేరు అనే చిన్నదానిలో గుణలక్షణాలు ఎంత రమ్యమైన ఉన్నాము. రోజు అనే చిన్నదానిలో ప్రార్థన ఉంది. ఇశ్రాయేలు దేశపు చిన్నదానిలో ప్రేమ ఉంది, సాక్ష్యం ఉంది, విశ్వాసం ఉంది. ఉందా మనలో విశ్వాసం? ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యాకోబుకు 4 భార్యలు ఉన్నారు కదండి. పెద్ద భార్య అయిన లేయాకు పిల్లలు పుడుతున్నారు. రూబేను, షిమ్యోను, లేవి కదండి, ఇశ్శాఖారు, జబూలు వీళ్ళందరూ పుడుతున్నారు. రాహేలు కింద పిల్లలు లేరు. లేయాకు పుట్టిన మొట్టమొదటి కుమారుడు రూబేను పెరిగి పెద్దోడయ్యాడు. తండ్రి లేకుండానే గొర్రెలు తోలుకొని అడవికి వెళ్తున్నారు. ఒకరోజు అడవికి వెళితే అడవిలో పుత్రదాత ఫలవృక్షాలు కనపడేయండి. ఎవరైనా గొడ్డాలుగా ఉన్నవాళ్ళు ఆ పళ్ళు తింటే పిల్లలు పుడతారు. ఆ పళ్ళు కోసుకొచ్చి రూబేను ఎవరికి ఇచ్చాడు? వాళ్ళ అమ్మకి ఇచ్చాడు. ఈ సంగతి ఎవరున్నారు? రాహేలు ఉంది. ఎంత చెడ్డ మక్కే కదా, నేను వెళ్ళి ఒక కాయను అడుక్కొని ఆ కాయ తిని నా భర్త అయిన యాకోబులకు నేను ఒక కుమారుని కనాలి. ఇది ఆమె కోరిక. ప్రేమ సోదరి సోదర, ఎంతకాలం చూసినా ఈ కోరిక తీరలా. అక్క దగ్గరికి వెళ్ళింది. అక్క, అడవి నుంచి రూబేను వచ్చాడంట కదా, పుత్రదాత ఫలవృక్షాలు తెచ్చాడంట కదా, నాకు కూడా ఒక కాయ అక్క అంది. అక్క కదా, చెల్లెలికి ఇచ్చిందా? ఎవరా? ఏమంది? లేదా, నువ్వు నా భర్తను తీసుకున్నావు, ఇప్పుడు నా కుమారుడు తెచ్చిన ఆ పుత్రదాత ఫలవృక్షాలు కూడా కావాలని నీకు నేను ఇవ్వను అంది. ఇప్పుడు తీరుతున్న కోరిక తీరిందా తీరలేదా? తీరదా. కోపం రగులుకుంది. ఎవరికి? రాహేలుకి. ఎవరి మీద? అక్క మీద. ఈ కోపంతో ఒక ఊహు వెళ్ళిందండి. ఈ కోపంతో ఎవరి మీద చూపించింది? యాకోబు మీద చూపించింది. నాకు పిల్లలను ఇస్తావా, ఇయ్యవా? ఈ మాట లేక యాకోబుకు రగులుతుందంట. ఏంటి? రాహేలు మీద కోపం. పిల్లలను ఇచ్చుటకు దేవునికి ప్రతిగానే ఉన్నానా అని రాహేలు మీద యాకోబు కోపం రగులుకోగానే రాహేలు మాట వింది. పిల్లలను ఇచ్చుటకు దేవునికి ప్రతిగా నేను ఉన్నాను. పిల్లలు ఇచ్చేది ఎవరండి? పరలోకమందున్న దేవుడు. రాహేలు గదిలోకి వెళ్ళి పరలోకమందున్న దేవునికి ఒక బిడ్డను అడిగింది కదా, ఒక బిడ్డను అడిగింది. కొంత ఆలస్యమైన అదృష్టవంతుడైన కొడుకే పుట్టాడు. ఎవరైనా? యేసేపు కదండి. ఎలాగైనా నా భర్త అయిన యాకోబుకు నేను ఒక బిడ్డను కదా. ఇది రాహేలు కోరిక. ప్రియమైన విశ్వాసి, నువ్వు ఎంతకాలమైందో నమ్ముకొని యెషయా 54:5లో చెప్పాడు కదా, నీ సృష్టికర్త అయిన యెహోవా నీకు భర్త ఉన్నాడు. ఈ భర్తకు ఒక ఆత్మ అయిన సంపాదించావా? నువ్వు నమ్ముకొని ఎంతకాలమైంది? ప్రార్థనకు వస్తా ఎంతకాలమైంది? ఆరాధన చూస్తూ ఎంతకాలమైంది? ఒక్కరినైనా నీ ద్వారా ఒక్కరినైనా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు గారు అంటారు కదా, నా అతిశయం నా ఆనందం మీరే కదా. 2వ రాకడలో మధ్యాకాశంలో దేవుని ఎదుర్కొన్నప్పుడు పౌలు గారట ఫిలిప్పీ సంఘాన్ని తీసుకెళ్ళి అక్కడ నుంచోబెట్టి ఏమంటాడు? ప్రభువా, ఇరుగు వీళ్ళందరూ నీ వాక్యం చెప్పి నీ మార్గంలోనికి నడిపించావు, నాకేమిస్తావు? పౌలు గారు అడుగుతాడట. ప్రేమల సోదరి, ఒక్కరినైనా నీ ద్వారా సంఘాన్ని తెచ్చారా? ఒక్కరినైనా ఇశ్రాయేలు దేశం చెందినది వెళ్ళి ఎంతో కాలం సిరియా దేశాన్నే ఇశ్రాయేలు దేశం వైపు మళ్లించింది. అమ్మా,
మనం ఎంతకాలం అయిందో నమ్ముకొని ఎలాగైనా ఏ విధం చేతనైనా మన ప్రేమతో, మన సాక్ష్యంతో, మన విశ్వాసంతో ఒక ఆత్మనైనా ప్రభు దగ్గరికి తెస్తే అది మనకు బహుమానం. కాబట్టి ఇశ్రాయేలు దేశము చిన్నదాని వలె ప్రేమ కలిగి, సాక్ష్యము కలిగి, విశ్వాసము కలిగి దేవుని ఎడల నమ్మకంగా కొనసాగాలని ప్రేమతో కోరుతూ నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభుత్వ మాటను దీవించుగాక. ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, జీవాధిపతి, మా రక్షకానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆరాధనలో నీ దాసును బలపరిచి ప్రభువా, దాస్యములో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను నీ సేవకుడైన మోషే ద్వారా విడిపించారు. అలాగే లోక పాపము నుండి మమ్మల్ని ప్రత్యేకపరచి ప్రభువా, నీ కుమారుడైన క్రీస్తు ద్వారా మాకు విమోచన విడుదల కలిగించారు. నీ స్తోత్రాలు. మధ్యాహ్నకాల సమయంలో ఇశ్రాయేలు దేశపు చిన్నది, ప్రేమ గల చిన్నది, ఇశ్రాయేలు దేశపు చిన్నది, సాక్ష్యము గల చిన్నది, ఇశ్రాయేలు దేశపు చిన్నది, విశ్వాసము గల చిన్నది. ఆ ప్రేమ, ఆ సాక్ష్యము, విశ్వాసము మా జీవితాలలో కలిగి ఉండి ఆ తల్లి నమ్మకంగా నీ ఎడల భయభక్తులు కలిగి జీవించాలని నీ కృపాహస్తము మాకు తోడుగా ఉంచి సంఘానికి క్షేమాన్ని కలిగించి మీరే మహిమను ఆపాదించుకుంటున్నారని సంఘాన్ని దీవించమని యేసుక్రీస్తు అమూల్యమైన నామమున వందనములు, స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ చిన్నదాని విశ్వాసం గురించి, ప్రేమ గురించి, సాక్ష్యం గురించి విన్నాం. మనం కూడా అటువంటి ప్రేమ, విశ్వాసం సాగి జీవించడానికి దేవుడు సాయంత్రం వాక్యం అందించిన సిమియోను అంకుల్కు సంబంధం తెలుస్తున్నాం. ఆరాధన మాట్లాడడానికి కూడా సంబంధం తెలుస్తున్నాం. గుడిగా ముగిసింది. సెలవు.